మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే క్రికెట్కి గుడ్ బై చెప్పబోతున్నారా? రేపు న్యూజిలాండ్తో జరగబోయేటువంటి మూడే వన్డేనే జడ్డు కెరీర్లో చివరి వన్డే కానుందా? క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అవుననే వినిపిస్తోంది. అసలు ఉన్నట్టుండి జడేజా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ జరుగుతోంది. రేపు మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత జడేజా తన రిటైర్మెంట్ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఏ ప్లేయర్ అయినా కూడా ఒక వరల్డ్ కప్ తర్వాతనో లేదా ఒక పెద్ద టోర్నీ గెలిచిన తర్వాతనో రిటైర్ అవుతారు. కానీ జడ్డు ఇప్పుడు ఈ సిరీస్ మధ్యలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే గౌరవంగా తప్పుకోవాలి అనే ఆలోచనే ప్రధానమని తెలుస్తోంది. క్రికెట్లో ఒక సామెత ఉంది, జనం నిన్ను ఎందుకు రిటైర్ అవుతున్నావు అని అడగాలి కానీ ఎప్పుడు అవుతావా అని అడగకూడదు అని. జడేజా సరిగ్గా అదే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక జడేజా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అతని ఫామ్. ఎంత ఘోరమైన ఫామ్లో ఉన్నాడంటే భారత గడ్డపై వన్డేలలో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 13 ఏళ్లు కావస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జడేజా ఫామ్ గురించి. అయితే ఇన్ని రోజులు బౌలింగ్ ఫీల్డింగ్తో నెట్టుకు వచ్చిన జడేజా ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం న్యూజిలాండ్ సిరీస్లో అతని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చెత్తగా చేయడమే. అదే సమయంలో యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తుండటంతో జడేజా పైన ఒత్తిడి మరింత పెరిగింది. ఇక రాజ్కోట్లోని తన సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో జడేజా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 27 పరుగులు మాత్రమే చేసి 61.36 స్ట్రైక్ రేటుతో నిరాశపరిచాడు. బౌలింగ్లోనూ వికెట్లు తీయలేకపోయాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లలోనూ జడేజాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. దీంతో జడేజా పైన మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మరోవైపు జడేజాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న అక్షర్ పటేల్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని 2 చేతులా ఒడిసి పట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పదునైనటువంటి బౌలింగ్తో వికెట్లు తీయడమే కాకుండా కీలక సమయంలో బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. జడేజా తరహాలోనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం అక్షర్కు అదనపు బలం. యువ ఆటగాడు కావడంతో ఫీల్డింగ్లోనూ చురుగ్గా ఉంటూ జట్టు యాజమాన్యం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పిన జడ్డు తనను మేనేజ్మెంట్ పక్కన పెట్టే వరకు ఆలోచించకుండా కొత్త వారికి దారివ్వాలి, తాను గౌరవంగా తప్పుకోవాలి అనే భావనలో జడ్డు ఉన్నాడని, అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఒకవేళ రేపు జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తే అది వన్డే క్రికెట్కి ఒక తీరని లోటు. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు జడేజా ఆడిన ఆ ఇన్నింగ్స్ ఏ భారతీయుడు కూడా మర్చిపోలేడు. గ్రౌండ్లో బంతి ఎటు వెళ్ళినా చిరుతపులిలా డైవ్ చేసి ఆపే జడేజాను మళ్ళీ మనం చూడలేకపోవచ్చు. కేవలం బౌలింగ్, బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్లో మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉన్న ఏకైక భారత క్రికెటర్ రవీంద్ర జడేజా. అలాంటి ప్లేయర్ ఇక వన్డేలలో కనిపించడు అంటే జీర్ణించుకోవడం కష్టమే. ఏది ఏమైనా రేపు న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ జడేజాకి చివరిది అయితే అతను ఘనంగా వీడ్కోలు పలకాలని, ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ లేదా స్పెల్తో ముగించాలని కోరుకుందాం. జడేజా ఇప్పుడే రిటైర్ అవ్వడం కరెక్టేనా లేక ఇంకొన్నాళ్ళు ఆడాలా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.